చాలా మంది ఉన్నారు మాట్లాడదాం. సో ఎట్లా చూస్తున్నారు ఈ పార్టీ పెట్టిన బీసీసీ మహాగర్జన పెట్టారు కదా, సో బీసీలు అందరు కదిలి వస్తారు అనుకుంటారు మీరు? బీసీ సింహ గర్జన ఈరోజు అతి భయంకరంగా జనాలు వస్తున్నారు తండోపతండాలుగా. గడిచిన 80 సంవత్సరాల్లో బడుగు బలహీన వర్గాలు అణగారిపోయిన కులాలను ఈ రెండు పార్టీలు, ఈ దోపిడీ పార్టీలు తొక్కి వారి ఆస్తులు కొల్లగొట్టుకొని వారి హత్యలు చేసి వారి మానభంగాలు చేసి ఈరోజు అనేక రకాల చిత్రహింసలకు గురై ఈరోజు ఈ బహిరంగ సభకు అందరు సిద్ధమై భారీగా తరలి వస్తున్నారు. ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ రాబోయే రోజుల్లో 2029 సీఎం కావాలి. ఖచ్చితంగా ఆయన వెంట అడుగడుగున నడిచి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? మీరు ఏ జిల్లా? మేము నంద్యాల జిల్లా నుండి వచ్చాం. నా పేరు వెంకట సుబ్బయ్య. అదే తరహాలోనే ఒక విషయము, వాస్తవంగా గతంలో రైతుల గురించి ఒక చంద్రబాబు ఒక మాట మాట్లాడాడు. రైతులు ఏరియా గురించి ఎగస్ట్రాల్ చేస్తే మొన్ననే 7,000 వేసాను ఒక్కల దొచ్చ అన్నాడు. మరి ఈ రోజు రైతు యావత్ ప్రపంచానికి ఆహారం ఇచ్చే రైతును ఈరోజు బొక్కల చేస్తానంటే నా రక్తంతో ధాన్యం పండించి మీరు తినడానికి ఆహారం అందిస్తుండా, మరి అలాంటి మీరు ఈరోజు రైతును బొక్కలు చేస్తానంటే రాజ్యాంగంలో మాట్లాడే హక్కు లేదా అని అడుగుతుండా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి ఈరోజు రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు కందులు, శనిగలు, మినుములు కేవలం 4,000 రూపాయలు ఉన్నాయి. మొన్న ఏమన్నాడు, శనగలు సబ్సిడీ కింద ఇచ్చినాడు, అవి నాసి రకం ఇచ్చినాడు. ఆ నాసి రకం ఈ రోజు అమ్ముదామంటే కొనలేదు. ఈ రోజు మార్కెట్ రేట్లు తెరుస్తామని మంత్రివర్యులు చెప్తున్నారు, ఇప్పటికీ తెరవలేదు. మరి క్రాప్ అయిపోయింది ఆల్రెడీలో. ఈ నెల మొదలు ఫిబ్రవరి మొదలుకొని లాస్ట్ అయింది, క్రాప్ అయిపోయింది, కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. కాబట్టి రైతులు మభ్య పెట్టడం తప్ప ఒరిగింది ఏమి లేదు. నిన్న సాయంత్రము ఆలగడ్డ నియోజకవర్గం దొనపాడు మండలం దొనపాడు గ్రామంలో ఒక యువ రైతు మందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరి చావు బతుకుల్లో ఉన్నాడు. మరి ఈ రకంగా ఈ గడిచిన కాలంలో కొన్ని వేల సంఖ్యలో రైతులు చనిపోతే రైతుల గురించి మాట్లాడే నాయకుడు లేరు. కేంద్రం గాని రాష్ట్రం గాని జిఎస్టీ గురించి గొప్పలు చెప్తుంది, రైతు గురించి పట్టించుకోలేదు. ఆహారం తినేటప్పుడన్నా రైతు గుర్తు రాడా అని అడుగుతుండా. మరి ఏది లేకుండా జరగచ్చు, ఈ రైతు లేకుంటే ఏది జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి చెప్పి ఈ గద్దె దించాలని చెప్పి గత ప్రభుత్వం కూడా రామచంద్ర యాదవ్ సభలను పెడితే ఆ సభలను అడ్డగోలుగా దాడి చేసి సభలు జరగకుండా చేసి ఇంటిపైన దాడి చేసి, అంటే బీసీలు ఏకమైతే ఈరోజు మన ఆటలు సాగమని చెప్పి వాళ్ళు ఈ రకంగా కుట్రలు పడుతున్నారు. అదే తరహాలోనే ఈరోజు వడ్డే ఓబన్న, జ్యోతి పూలేరావు, అంబేద్కర్ గారు బొమ్మలు ఎందుకు పెట్టారంటే మన రామచంద్ర యాదవ్ గారు వీరు గతంలో పేదరికం బడుగు బలగాని వర్గాలకు సంబంధించిన వారు ఈ యొక్క రాజ్యాధికారం గురించి చెప్పారు. ఆ యొక్క ఉన్నటువంటి జనాలు, ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాలు ఆ యొక్క వాళ్ళ నినాదం వీళ్ళకు తెలిస్తే వీళ్ళు మనల్ని అడగదొక్కుతారని చెప్పి పాఠశాలల్లో ఏ దాంట్లో కూడా ఈ నినాదం లేకుండా చేయడం జరిగింది. దాన్ని ఈరోజు రామచంద్ర యాదవ్ ఆ యొక్క మహానుభావుల ఫోటోలు పెట్టినాడు. చాలా సంతోషంగా ఉంది. ఆ యొక్క వారిని తలుచుకుంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది కూడా ఏం చెప్తున్నారంటే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు బీసీలకు అధికారంలోకి రావనీయకుండా అందుకనే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు బీసీలకు రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా మంది అంటారు. ఎట్లా చూడొచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాలన బాగలేదని చెప్పేసి బీసీలందరూ కూడా కదిలి రాజ్యాధికారం వైపు పోతున్నారు. ఎట్లా? 100% చాలా వరకు బీసీలకి న్యాయం జరగలేదని చెప్పి ప్రతి బీసీ ఇక్కడికి రావడము
నిజంగా సంతోషకరమైన విషయం. ఇదే ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో 2029లో ఖచ్చితంగా బీసీ ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అది రామచంద్ర యాదవే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మేము అంతపరంగా చెప్తాం. ఎంతమంది రావచ్చు సభకు? ఎన్ని లక్షల మంది? చాలా మంది, దాదాపు 8 లక్షల మంది పైన రావచ్చు నా అంచనా ప్రకారము. వస్తున్నారు కూడా. ఇంకా ఈ సభతోని ఏం చైతన్యం వస్తుంది బీసీలలో? బీసీలకు రాజ్యాధికారం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, రాజ్యాధికారం కోసమే ప్రతి ఒక్క బీసీకి ఇన్ని రోజులు మభ్య పెట్టినారు కాబట్టి, ఈ రోజు ఒక నాయకుడు బీసీ నాయకుడు ఎవరు రాలేదు. ఇప్పుడు రామచంద్ర యాదవ్ రావడం వల్ల ప్రతి బీసీకి ఒక ధైర్యం అనేది వచ్చింది. అదే ధైర్యంతో ప్రతి బీసీ ముందు కదలడము, ఈ రోజు ఇంత పెద్ద సభకి సక్సెస్ కావడానికి కారణం కూడా ఆ యొక్క ఆలోచనే. రామచంద్ర యాదవ్ ఉన్నాడనే ఒక ధైర్యంతోనే ఇంతమంది రావడం జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడదాం సార్. లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం ఒకసారి. చాలా మంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ. సో చాలా మంది లీడర్స్ కూడా ఇక్కడ వచ్చారు. సో రామచంద్ర యాదవ్ నాయకత్వంలో కంపల్సరీ బీసీల రాజ్యాధికారం తీసుకొస్తామని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఎట్లా అది పాసిబుల్ ఎట్లయితే చూద్దాం. లక్షలాది మంది ఇక్కడ అయితే వచ్చారు. సార్ మాట్లాడదాం. ఎట్లా అసలు ఈ సభ పెట్టడానికి గల కారణం? కొంతమంది ఏమో పార్టీలు నడిపిస్తూనే అంటున్నారు. సో అధికార పార్టీ ప్రతిపక్షంలో నడిపిస్తున్న రామచంద్ర యాదవ్ చాలా మంది ఉంటారు. ఏం చెప్తారు? ఈ ప్రచారం చేసే, ఈ గ్లోబల్ ప్రచారం చేసే అల్పసంఖ్యాక కుల రాజకీయ పార్టీలకి ఒక్కటే ఖబర్దారైన వార్నింగ్ ఇస్తున్నాము. ఈ దొంగ ప్రచారాలు మీ అల్పసంఖ్యాక రాజకీయ పార్టీలకి బీసీ సింహగర్జన అనౌన్స్ చేసిన కానిచ్చి మీ వెన్నులో వణుకు పుట్టి మీ ప్యాంట్లు ఉచ్చకారిపోతున్నాయి. అందుకే ఈ ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నాం. మీరు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనేక బీసీ వాగ్దానాలు ఇచ్చి మమ్మల్ని నట్టాడు ముంచితే, మళ్ళీ మీరు వచ్చి యోగాలం పాదయాత్రలో 100 రోజుల్లో రక్షణ చట్టం అమలు చేస్తాను, రక్షణ చట్టం తీసుకొస్తాను అని చెప్పి దొంగ మోసాలు బీసీలకు ఇచ్చి హామీ ఇచ్చి మీ హామీల్ని నమ్మి మీకు గొప్పగా ఓట్లు వేయబట్టే మీకు 165 సీట్లు దాదాపుగా వచ్చినాయి. అవి మర్చిపోయి మీరు మీ నారావారి కుటుంబం సంబంధించిన బినామీ కంపెనీలు పెంచుకుంటున్నారు. ఆ కంపెనీకి భూములు పెంచుకుంటున్నారు. కానీ 100 రోజుల్లో ఇస్తానన్న మా రక్షణ చట్టాన్ని మాత్రం తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా గ్లోబల్ ప్రచారం చేస్తున్న అల్పసంఖ్యాక కుల రాజకీయ పార్టీలకి మళ్ళీ ముఖ్య చెబుతున్నాం. ఈయన కూడా కులానికి అంటగడుతున్నారు. అరే మీరు కులగణన చేస్తారని చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా దొంగ ముండా కొడగలారా. ఏడకొచ్చి చూడండి రా ఎన్ని కులాలు ఉన్నాయో. ఏడకొచ్చి చెప్పండి రా, ప్రతి ఒక్కరిని అడగండి ఎన్ని కులాలు ఉన్నాయో. ఏడకొచ్చి చెయ్యండి ఆ కులగణన ఏందో. మీకు అప్పుడు తెలిసింది. మీరు ప్రభుత్వంలో ఉండి చేయలేకపోతున్నారు. ఇక్కడికి వచ్చి కులగణన చేయండి. మీ సత్తా ఏందో తెలిసింది, మా బీసీల సత్తా ఏందో తెలిసింది. ఖబర్దార్ అల్పసంఖ్యాక కుల రాజకీయ పార్టీలారా. చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు తక్కువ సంఖ్యలో ఉంటారు కులంలో. సో మీ మెజారిటీ పీపుల్స్ బీసీలు అందరం కూడా తలుసుకుంటే మీ రాజ్యం కూలిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు, మాట్లాడదు ఒకసారి. ఒక్కొక్కరు నిప్పుల్లాగానే తూటాల్లాగానే ఉన్నాయి మాటలు. సో మరి రేపు బీసీల రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో మాట్లాడదాం అన్న. ఎట్లా చూడొచ్చు అంటే బీసీవై పార్టీతో అధికారం వచ్చే అవకాశం ఉంటుందా? తప్పనిసరిగా వస్తుందండి. కాకపోతే కొంత టైం పడుతుంది. కానీ కంపల్సరిగా బీసీల బహుజనులు అందరూ కలిసి రాజ్యాధికారం కంపల్సరిగా వస్తుంది. ఇది చాలా తక్కువ టైంలోనే వస్తుంది. ఎంచేదంటే వాళ్ళ కర్మ, వాళ్ళ పాపాలకు వాళ్ళే దీనికి బలైపోతారు. ఎంచేదంటే అక్కడ ఎవరంటే అవునవండి పాలకులు, ఇప్పుడు దాకా పాలించిన పాలకులు ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు బీసీలు అనగదొక్కడానికే చూశారు తప్పించి బీసీలకి ఎక్కడా కూడా ఒక అధికారాన్ని ఇచ్చే ప్రయత్నం మాత్రం ఎక్కడ చేయలేదు. పదవులు ఇస్తారు కానీ పవర్ ఎవరు? పవర్ లేని పదవి ఎందుకు? ఆ రకంగా మమ్మల్ని బీసీలు అనగదొక్కుతున్నారు. కాబట్టి మేము ఎక్కడో అనకాపల్లి నుంచి ఇక్కడ వచ్చి ఈ రోజు రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలియపరచడానికి కారణం ఏంటంటే బీసీలు అందరూ ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి అందరూ కూడా ఏకతాటిపై వచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా కలుపుకొని మేము ఎప్పటికైనా ముందు రాబోయే రోజుల్లో మేము రాజ్యాధికారాన్ని సాధిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒకే మాట వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. సో అధికారం వైపు వస్తారని చెప్పేసి చాలా నాయకులు ఉన్నారు.
పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, కార్యకర్తలు కూడా ఉన్నారు, చాలా మంది ఇక్కడ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. సో చెప్పు. ఈ రాష్ట్రంలో రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటాడు, రాజకీయ ఆ మార్పు రైతుని ఆర్టీసీ బస్సు కొడతాది. ఆయన చనిపోతే ఖచ్చితంగా ఓన్లీ చెప్పవచ్చు. 2 లక్షల కంటే ఎక్కువ ఇయ్యదు. ఇది చెప్పన్నా, అది వద్దులే, మీరందరూ మళ్ళీ పెడదు చెప్తా. బీసీలు, అదే అడిగితే బీసీలు అయిపోతుంది. అంటున్నారు. అదే అడిగితే అయిపోతుంది. నేను అడిగినాను, నువ్వు చెప్పేసి. బీసీ ఇస్ ద క్లాస్. మనమందరం కూడా బ్యాక్వర్డ్. అంటే ఇప్పుడు బీసీ సింహగర్జన పెట్టిండు రామచంద్ర యాదవ్. ఇక్కడ ఏం అన్యాయం జరిగిందని చెప్పేసి బీసీలందరూ ఒకటైతున్నారు. రాజ్యాధికారం రావాలన్నా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు బీసీలను అణగదొక్కుతున్నారు. 78 సంవత్సరాల నుంచి బహుజనులని అనగొస్తూనే ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు కూడా అనగొస్తూనే ఉన్నారు. ఒక రైతు రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఆర్టీసీ బస్సు కొడితే చనిపోతే 2 లక్షల కంటే ఎక్కువ ఇయ్యదు. అదే ప్రైవేట్ వెహికల్ కొడితే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు క్లైమ్ వస్తాయి. ప్రైవేట్ బండికి ఆర్టీసీ బస్కి ఏం తేడా ఉంది? మనకు తెలియకుండా మనల్ని మోసం చేస్తున్నారు వీళ్ళంతా. అగ్రవర్ణ పార్టీ వల్ల మనల్ని మోసం చేస్తున్నారు. చనిపోయినది ఒక రైతే కదా, బీదవాడే కదా, ఆయన కుటుంబానికి అంత హెల్ప్ చేయాలి కదా. మళ్ళీ ప్రైవేట్ బండి కొడితే 20 లక్షలు వస్తాయి, 15 లక్షలు వస్తాయి. మళ్ళీ ఆర్టీసీ బస్సు గుర్తి చనిపోతే 2 లక్షల కంటే ఎక్కువ ఎందుకు రావు? గవర్నమెంట్ మనల్ని మోసం చేస్తుంది కదా. తెలంగాణలో ఉచిత బస్సు, ఫ్రీ బస్సు పెట్టారు మహిళలకు, ఇక్కడ కూడా పెడతారంట. ఇక్కడ కూడా ఉచిత బస్సు పెట్టినారు, ఏం చేస్తావు? ఏం లాభం? రైతులకి మంచి విత్తనాలు ఇవ్వండి, మంచి భూమందులు ఇవ్వండి, మంచి ఫేర్ మందులు ఇవ్వండి, రైతులకి చెరువులు కట్టండి, రైతాంగానికి ప్రాజెక్టులు కట్టండి. రైతులు అడుగంటి పోయి అప్లాపాలై మందు దాగి చచ్చిపోతుంటే వీళ్ళకి చెవు పెట్టు కదా గవర్నమెంట్ కి. అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో డీజిల్ రేట్ ఎక్కువ ఉంది. అదే డీజిల్ రేట్ తక్కువ ఉంటే మన బతుకులకి నిత్యావసర సరుకులు రేటు తగ్గవా? మళ్ళీ కనబడవా వాళ్ళకి? డీజిల్ జిఎస్టీ చేయదు, పెట్రోల్ జిఎస్టీ చేయదు, టైర్లు కొంటే జిఎస్టీ, మెటల్ బోల్టాలు కొంటే జిఎస్టీ, అన్నిటికీ జిఎస్టీ పెట్టినప్పుడు మరి దీన్ని కూడా డీజిల్ కూడా జిఎస్టీ చేస్తే మనకు సరుకులు రేటు తగ్గుతాయి కదా. వీళ్ళందరూ ఐక్యత ఉండరు, ఒక మీటింగ్ లకు వస్తారు, లక్షలాది మంది వస్తారు, తర్వాత మళ్ళీ ఎవరు పార్టీలలో ఉంటారు, మళ్ళీ బీసీల అధికారం రావాలని కోసం ఈడనే మైనస్ అయిపోతుంది అంటారు. దాన్ని బీసీలకి ఇప్పుడు ఇంత ముందు చదువు లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు బీసీలు చదువుకున్నారు, అంత ఇప్పుడు లోక జ్ఞానం పెరిగింది. నెక్స్ట్ వాళ్ళకు ఉంటది ఇంకా ఓడగొడతారు ఖచ్చితంగా బీసీలు అనుకుంటే. ఒక ఖచ్చితంగా బీసీలు అధికారం అయిపోతారంటావు. ఖచ్చితంగా బీసీలు అధికారం అయిపోతారు. ఇంతమంది ఎందుకు వచ్చినారు బీసీలు? మేము కర్నూలు నుంచి వచ్చినాం ఇక్కడికి. మా కర్నూలులో ఏముంది డెవలప్మెంట్? 3 గంటల ఆటోలు ఉన్నాయి, కొండారెడ్డి బ్రిడ్జ్ ఉంది, ఏం డెవలప్మెంట్ చేసినారు? ఎలక్షన్లు వస్తే గుండెలో ప్రాజెక్ట్ కడతామంటారు, వేరావతి ప్రాజెక్ట్ కడతామంటారు. అయితే ఎలక్షన్లు అయిపోతే ఒక్కడు కూడా ప్రాజెక్ట్ కడతా అని చెప్పి రాడు, ఏ నాయకుడు రాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫార్చర్ కారం తిరుగుతుంటే మా రైతులు చినిపోయిన కట్బనీ వేసుకొని తిరుగుతుంటే వాళ్ళ కళ్ళ కనబడవా? రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులని ఏమాత్రం కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మోసం చేయడం తప్ప రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితులే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒకే మాట మీద వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చారు. రైతులు కాదు, రాష్ట్రం మొత్తం కూడా నాశనం అవుతా ఉన్నది. సో అందుకనే బీసీలందరూ కూడా ఐక్యమై రాజ్యాధికారం తీసుకొస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా మంది ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. చాలా మంది నాయకులు కూడా వచ్చారు. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చిలకలూరుపేట నుంచి. చిలకలూరుపేట. ఈ రోజు బీసీ సింహగర్జన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఏం ఆలోచిస్తారు? బీసీలు ఇప్పటి వరకు ఓటు శాతం ఓట్లు వేయటానికే తప్ప, ఒక ఓటర్లుగా తప్ప రాజ్యాధికారానికి దూరం అయి ఉన్నారు. కాబట్టి రాజ్యాధికారం లేకపోతే తరతరాలు ఇలాగనే బానిసలుగా ఉండాలి. కాబట్టి ఈ బానిస సంఖ్యలు పెంచుకోవటానికి ఎవరన్నా వస్తే బాగుండు అనుకున్న టైంలో రామచంద్ర యాదవ్ గారు రావటం, అదేవిధంగా జనం ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి సింహగర్జనకు రావటం కూడా ఇదే కారణం. ఎప్పటి నుంచో 2 పార్టీలు 2 కులాలే ఈ రాజ్యాలు వెళ్తున్నాయే తప్ప అందరూ ఓటర్లుగా మిగిలిపోతున్నారు. మనకు కావాల్సినటువంటిది ఏది కూడా సాధించుకోవాలంటే ఓటు ద్వారా రాజ్యాధికారం తప్ప ఏరే విధంగా లేదని చెప్పి గట్టి బలంతో బీసీ నాయకత్వం ఒకళ్ళు కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల్లో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న ఉత్త విగ్రహాలు తప్ప ఒక సంతకానికి కానీ ఒక హోంగార్డ్ను కూడా వాళ్ళు కనీసం ఒక చాటుని చోట ట్రాన్స్ఫర్ చేసే శక్తి కానీ యుక్తి కానీ వాళ్ళ దగ్గర లేదు. కేవలం వాళ్ళకు వచ్చే లాభాలు వాళ్ళు చూసుకోవడం తప్ప ఇంటి పక్కోడు బీసీ ఉన్నా కూడా వాళ్ళు పలకరించే పరిస్థితుల్లో లేరు. కానీ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి, అది కాదంటలేదు. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నాయకుడు వచ్చినప్పుడు అందరం అర్థం చేసుకొని బీసీ సామ్రాజ్యం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎంతమంది వచ్చారు అనుకుంటారు మీరు? నాకు తెలిసి దాదాపుగా ఒక 5 లక్షల మంది వస్తారనుకుంటున్నాం. ఇంకా వస్తానే ఉంటారు. ఇంకా 6 గంటల వరకు ఉంది, అందరు రావాలి. 2 గంటలు అని చెప్పాము, ఇప్పుడు ఆల్రెడీ టైం అయింది కదా. ఇక ఇక్కడ నుంచి వస్తానే ఉంటారు.
ఇది 100%గా 200% సక్సెస్ అవుద్ది. ఇది ఇట్లానే కంటిన్యూ అవుద్ది ఈ ఫ్లో. ఇంకా లక్షల మంది ఈ సభకు చేరుకుంటున్నారని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో 2 కులాలు మాత్రమే అధికారంలో ఉన్నాయి. సో ఇటువైపు బీసీలను అన్యాయం చేస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఒకసారి చూద్దాం, చాలా మంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వచ్చేసి దోనెల ప్రేమ్ యాదవ్. నేను తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను ఇక్కడికి. ఈ రోజు బీసీ మహాగర్జన అనే కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బీసీ మహాగర్జన అనే కార్యక్రమం ఎందువలన ఈ కార్యక్రమం ఇక్కడ చేపడుతున్నామంటే బీసీల్లో చైతన్యం లేక, బీసీల్లో చైతన్యం లేక ప్రతి ఒక్కరు కూడా మనల్ని వాడుకుంటున్నారు. ఎలక్షన్ టైంలో మనకు చైతన్యం రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, 10 మందిని మనం కలుపుకోవాలి. ఈరోజు మనలో చైతన్యం లేక ఈ విధంగా మనల్ని అవసరానికి వాడుకుంటూ కరివేపాకు, అదేదో కూరలో కరివేపాకు లాగా తీసి పడేస్తున్నారు. దీనికి తప్పకుండా చైతన్యం వస్తుంది. దీన్ని తప్పకుండా చైతన్యం తీసుకొని వచ్చే విధంగా బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు తప్పకుండా కృషి చేస్తున్నారు. ఆయనకి మేమందరం సపోర్ట్గా ఉన్నాము, దేనికైనా సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా చైతన్యం వస్తుంది. జై బీసీవై, జై ఆర్సీవై. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.